Greetings to you all in the most highly exalted name of our Lord and Savior, Jesus Christ. అత్యున్నతముగా హెచ్చించబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నా. సో ఈ కుడిక ఆరంభంలో 3 పాటలు పాడాం. గతించినసారి వచ్చినప్పుడు కూడా నేను ఈ పాటల గురించి కొన్ని మాటలు చెప్పటం జరిగింది. పాటలు ఎందుకు పాడతాము అంటే, ఎందుకు పాడతాము? 3 పాటలు పాడాలి కాబట్టి పాడతామా? అలవాటుగా పాడతాము. అయితే ఆ పాటలే గొప్ప సందేశాలు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, Bible speaks of the message of salvation, but the hymn book speaks of the melody of salvation అని. బైబిలు రక్షణను గురించిన సందేశాన్ని గురించి మాట్లాడుతుంది. అయితే పాటల పుస్తకం ఆ రక్షణ సందేశ మాధుర్యాన్ని గురించి వెల్లడి చేస్తుంది అనేటువంటి మాట అన్నాడు. మనం పాడిన మొదటి పాటలో యేసుని నిత్యము స్తుతించదము అనే మాట పాడినాం. అందులో అనాది దేవుని ఆ సంకల్పం మనలో ప్రభుని బయలుపరచ అనేటువంటి వచనం పాడాం. చాలా వచనాలు ఉన్నాయి. అయితే పాడేటప్పుడు మనం ఆ అర్థాన్ని గ్రహిస్తూ పాడితే హృదయము కృతజ్ఞతతో నింపబడి వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి హృదయం సిద్ధపడుతుంది. అందుకొరకు మనం పాడతాం. అందులో మన ఎడల దేవుడు కలిగినటువంటి ఆ అత్యుత్తమమైనటువంటి ప్రణాళిక విషయమైనటువంటి అంశాలు అందులో పొందుపరచబడ్డాయి. ఎలాగో దేవుడు పనిచేస్తూ వచ్చినాడో అనే విషయాలు అందులో పొందుపరచబడ్డాయి. ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యం. ఒక్కొక్క పాట కేవలం జస్ట్ అట్లాగ వచనాలన్నీ చదివితే ఆ దినాల్లో పరిశుద్ధ సమాజ కూడికల్లో ఇవ్వబడినటువంటి ఒక సందేశ సారాంశం అందులో మనకు కనబడుతుంది. కాబట్టి ఆ యొక్క పాటలు ఎంతో విలువైనవి, ఎంతో అర్థవంతమైనవి, అవి మన హృదయాలను తాకేవి. కాబట్టి ఆ పాటలను మనం పాడుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా స్పృహతో, కాన్షియస్నెస్తో మనము హృదయమార గొంతెత్తి పాడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటూ పాడదాం. ఇంతవరకు కూడా నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనాన్ని మీకు జ్ఞాపకంలోనికి తెచ్చాను. అక్కడ అన్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును అనే మాట అక్కడ వ్రాయబడింది. ఏంటి ఈ రెండింటికి ఉన్నటువంటి చించటానికి, మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి ఇవ్వబడుతున్నటువంటి అవకాశాలు. ఇవన్నీ ఎందుకు అంటే, టు ప్రిపేర్ అవర్ సెల్స్ టు హోప్ అండ్ యాజ్ ద వైజ్ వర్జిన్స్, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె సిద్ధెలలో నూనె పోసుకొని ఎదురు చూడ్డానికి మనకి ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఒక రొటీన్గా ఒక ప్రోగ్రాం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కాదు. ఇవన్నీ కూడా మనల్ని సిద్ధెలలో నూనె నింపుకొని మనము ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడైనా రాని అనేటువంటి ఆ సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు ఎదురు చూడడానికి మనకి ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి సచ్ యాంటిసిపేషన్ వీ షుడ్ హ్యావ్. అది ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నటువంటి విషయం. 3వ పాటలో కూడా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు అనేటువంటి పాట. వచనాలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. సరే, మనం వాటన్నిటి వివరణలోనికి మనము వెళ్ళబోవటం లేదు, కానీ
ద పర్పస్. ఎందుకు ఈ మాటలు ముందు చెప్పవలసి వచ్చిందంటే ఇవన్నీ కూడా హృదయాన్ని తాకే మాటలు. ఆ రాగయుక్తంగా పాడుతున్నప్పుడు, అర్థవంతంగా పాడుతున్నప్పుడు హృదయం సిద్ధపరచుకోవటానికి, దేని కొరకు? మన కొరకై దేవుడు అందించబోయే వర్తమానం ద్వారా మనము నూతన పరచబడ్డాలన్న ఆశతో ప్రభు కొరకు కనిపెట్టడానికి, మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి పాటలు పాడతాం. ఆ పాటలు ఎవరో రావటం కొరకు ఆలస్యం, లేకపోతే సమయాన్ని మనం కొనసాగించటం కొరకు కాదు. అవి ఒక ఉద్దేశపూర్వకంగా హృదయాన్ని సిద్ధపరచుకోవటానికి మనము పాడుతూ ఉంటాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా.